ఇది మినప చెట్లు వేసినారు సపోటా చెట్లు మధ్యలో. దా ఇవన్నీ ఉద్ది చెట్లు అండి. ఇదంతా ఉద్ది పంట వేశారు మామిడి తోపులో. సో శనగ్గింజలు అయితే ఇందులో మలవని, సరిగ్గా ఎండ అయితే తగలదని ఈ విధంగా వేశారు. సో ఇదంతా తోపు, ఇది సపోటా చెట్టు. ఇటు సైడ్ ఏమో ఉలవ చెట్లు వేశారు. పచ్చిది. ఇవన్నీ ఉలవలండి, హార్స్ గ్రామ్స్ అంటారు కదా. ఇదైతే ఈ తోపు అంతా ఇది ఇట్లా వేశారు. సో ఎంత గ్రీనరీగా ఉంది కదా, సూపర్. చూసారు కదా, గురుగాకు దీంతో పప్పు రుద్దుతారు, చట్నీ చేస్తారు. డాన్స్ సీతాఫలంకాయలు తేరినాయి చూడండి, స్మాల్ అన్ని తేరుతా అండి చూడు కాయలు. సీతాఫలంకాయలు అండి ఇవి. దోరింది కాయ చూడు, సీతాఫలంకాయ పెరుగుతాను. చూసారు కదండి, ఇవన్నీ ఇలాంటి చెట్లు పెరిగేటట్టు జాగ్రత్తగా ఉండాలండి, పాములు అయితే ఉంటాయి. సో ఇది కూడా బాగా తేరింది కాయ. ఇవన్నీ న్యాచురల్గా అండి, మనకు ఎలాంటి మందులు అయితే వాడరు. సో ఇలా హాలిడేస్ అప్పుడు మేమైతే చిన్నప్పుడు ఇంకా అన్లిమిటెడ్ కాయలు అయితే తినడం. ఇక్కడ చేన్లు పొదలల్లోనే మాగేసేవాళ్ళం కాయలు. పింది పెరగద్దు, మా బాబు పెరుగుతున్నాడు. సూపర్ టేస్ట్ మళ్ళీ కొంచెం పెడతాం, తింటే సూపర్ టేస్ట్. సో ఇదంతా తోపు, ఇవంతా మా తోపులే. చిన్న కొమ్మ అయినా కూడా చాలా కాయలు అయితే వచ్చిందండి ఈ చెట్టు. చూసారా, అన్ని పిందెలు కాయలు. చవితికి అయితే ఫుల్ డిమాండ్. సో